నిజంగా మన రైతులకు జరిగిన మోసం చూస్తుంటే నాకైతే పానమంతా ఎట్లెట్లనో అనిపిస్తుందోలా. కాదులా ఏమన్నా అంటే కోపం కానీ అయితే అవుతుంది అనాలి, కాకుంటే మాతోని అయితలేదు ఓట్ల కోసమే ఉద్దర ముచ్చట్లు చెప్పినామని చెంపలేసుకొని స్వారీ చెప్పాలి. గంతేగాని అబద్ధాలతోని ఇంకా పొద్దెల తీసుడేంది? రుణాలు మాఫీ కాకున్నా అయినాయి అని సాటింపులు వేసుకుంటా అబద్ధానే నిజమని నమ్మించుడు దేనికి? గిట్లనే అంటూరు మన రైతులు. అనుడు కాదు, అగో రోడ్డు మీదకి వచ్చిర్రు, చెయ్యి పాటికి శాపాలు పెట్టుకుంటా గరం గరం అవుతురు. అగో ఆగజూడురుల్లా పాడేగడుతురు ఎవల్దంటారా? నా నోటి నుంచి నేను చెప్పా, మీరే చూడురిగా. చూసిరా, రేవంత్ సార్ దిష్టి బొమ్మకు పాడగట్టి శవాన్ని కదా ఊరేగిచ్చినట్టు ఊరేగిచ్చిరు మన రైతులు. ఇదే కాదు, బ్యాంకుల ముందు ధర్నాలు చేసిర్రు. రోడ్ల మీద రాస్తారోకోలు నడిచినాయి. రేవంత్ సార్కు శాపాలు, చేయి పార్టీకి తిట్లు. మన తెలంగాణ అంతటా గిదే నడిచింది. రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. మాట తప్పిన రేవంత్ సార్ మీద ఇగో గిట్ల కోపం తీర్చుకున్నారు. చేయిపాటికో దండం అనుకుంటా గరానికి వచ్చిర్రు. 15 ఆగస్టు నాటికల్లా రైతులందరిది రుణాలు మాఫీ చేసినామని చెప్పుకునే కదా. ఇగో వీళ్ళందరూ రుణాలు మాఫీ కానోళ్లే. అసలు ఎవరికి చేసిండు, ఎంతమందికి చేసిండు, మాకెందుకు కాలేదు, అబద్ధాలతోనే ఎందుకు గిట్ల గోసబుచ్చుకుంటారు అనుకుంటా రైతులు చేయిపాటి ప్రభుత్వం మీద జంగ్ చేసిరుల్లా. కాదోల్లా, మన తెలంగాణ మనకు వచ్చినాక 9.5 ఏండ్ల కేసీఆర్ సారు పాలనలా ఎన్నడన్నా రైతులు రోడ్ల మీదకి వచ్చిరా? ఇట్లా అరిగోస పడ్డరా? కేసీఆర్ సార్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. అన్నం పెట్టే తెలంగాణ రైతు ఒక్కనాడు కూడా ఆగం కావద్దని ఎన్నో స్కీములు తెచ్చిండు. యాళ్లకు పంట పెట్టుబడి పైసలు బ్యాంకులేసిండు, రుణాలు మాఫ్ చేసిండు, రైతు బీమా ఇచ్చిండు. కానీ 8-9 నెలల సంది ఏమైతుందోలా, పంట పెట్టుబడి పైసలు కాదు కదా, చేతనన్న రుణాలు కూడా ఇంకా మాఫ్ గానే కాలే. ఇంకో దిక్కేమో అందరికి చేసినాం, అందరికి మాఫ్ అయినాయని రేవంత్ సార్ చెప్పుకత్తుండు. మరి అందరికి మాఫ్ అయితే మరి వీళ్ళంతెవలు, వీళ్ళకెందుకు మాఫ్ కాలేదు? అంటే రుణాలు మాఫీ అన్న మాటనే ఉద్దర ముచ్చటాన్ని తెలిపోయినట్టేనా కాదా? మరి ఇట్లా దోకా చేసినందుకు రైతులకు కోపం వస్తుందా రాదా? బాధ అనిపిస్తుందా అనిపించదా? అందుకే ఆ కోపం రేవంత్ సార్కు డైరెక్ట్ దాఖలని రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇంకో దికేమో రుణాల మాఫీ మీద మాట తప్పిన రేవంత్ సారు రాజీనామా చేయాలని అంతటా పోస్టర్లు అతకబెట్టిరు పబ్లిక్. రేవంత్ సారు, అగో రైతులు మీ గురించి ఏమనుకుంటారో కళ్ళారా చూస్తున్నావా లేదా? ఎందుకు సారు పాపం రైతులను గింతగనం గోసవుచ్చుకుంటావు? మాట ఇచ్చినట్టు వాళ్ళ రుణాలు మాఫీ చేయరాదు? బ్యాంకుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. రుణాల మాఫీ గురించి రైతులు అడిగితే ఆఫీసర్లు వాళ్ళని తీసేసినట్టు మాట్లాడుతురట. ఎందుకు సారు రైతుల మీద గింతగానో కోపం పెట్టుకున్నావు, ఎందుకు అరిగోస పుచ్చుకుంటున్నావు అని నిలదీస్తురు పబ్లిక్.